హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నందస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక టేస్టీ ఈవినింగ్ స్నాక్స్ చూపించబోతున్నాను. అవి అలసంద వడలు. ఈ అలసంద వడల్ని టేస్టీగా, క్రిస్పీగా, ఈజీగా ఎలా చేయాలనో వీడియోలో చూసేద్దాం. ఈ అలసంద వడల్ని ఈ పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ అలసంద వడల్ని తయారు చేసుకోవడానికి మనం ముందు అలసందల్ని నానబెట్టుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని 1 కప్పు దాకా అలసందల్ని వేయండి. ఈ అలసందల్ని శుభ్రంగా వాటర్ని యాడ్ చేసి 2-3 సార్లు కడగండి. కడిగాక వాటర్ని వంపేసి మరలా వాటర్ యాడ్ చేసుకొని కనీసం 6 గంటలు 7 గంటల వరకు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. లేకుంటే ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. మీరు గనుక ఈ వడలని స్నాక్స్ లాగా సాయంత్రం పూట చేసుకోవాలనుకుంటే ఉదయం నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవచ్చు. నేనైతే ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకున్నాను. ఉదయం లేచి చూస్తే ఈ విధంగా అవుతుందండి. ఈ నానబెట్టిన అలసందల్ని మరోసారి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనము కారానికి తగ్గట్టుగా ఒక 3 పచ్చిమిర్చిని, 2 ఇంచుల అల్లం ముక్కని తీసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసి గ్రైండ్ చేశాను. ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న ఈ అలసందల్ని ఒక మిక్సీ జార తీసుకొని అందులోకి 2-3 బ్యాచెస్గా కచ్చాపచ్చగా ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసి కచ్చాపచ్చగా మనము గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా కాకుండా బరకగానే ఖచ్చితంగా మనము ఇలా చేసుకోవాలి. ఇందులోకి నీళ్ళు అనేది అసలు యాడ్ చేయకూడదండి. చిన్న మిక్సీ జార తీసుకొని స్పూన్ సహాయంతో మధ్య మధ్యలో ఆపుకుంటూ కచ్చాపచ్చగానే చేసుకోవాలండి. ఇది ముద్దలా కాకుండా బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. లేకుంటే వాటర్ యాడ్ చేస్తే వడలు అనేది సాఫ్ట్గా స్మూత్గా రావండి, జారిపోతుంటాయి. చూశారు కదా, ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి మనం ముందుగా పచ్చిమిర్చి పేస్ట్ను యాడ్ చేసాం కదా, స్పూన్ సహాయంతో ఈ పచ్చిమిర్చి పేస్ట్ను ఇందులోకి కలిసేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ కూడా యాడ్ చేసుకొని ఇందులోకి కొంచెం గరం మసాలాను కూడా నేను యాడ్ చేశాను. ఇందులోకి కావాలంటే మీరు కారంని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. ముందుగా యాడ్ చేసిన పచ్చిమిర్చిని నాకు సరిపోతుంది. కారం ఎక్కువ ఉంటే పిల్లలు తినరు కదా, అందుకని నేను చూసుకొని తక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేశాను. సో ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని, కరివేపాకును కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేశాను, నా దగ్గర లేదు. ఈ విధంగా వడలని ఒత్తుకున్నా చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులోకి మనకు కావాల్సినంత ఆయిల్ని యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని ఎక్కువగా వేడి చేయాలి. నెక్స్ట్ ఈ అలసంద పిండిని చేత్తో ఒత్తుకొని ఒకదాని తర్వాత ఒకటిగా ఈ ఆయిల్లోకి యాడ్ చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోవద్దు, త్వరగా మాడిపోయి లోపల పచ్చితనంగా ఉంటుంది. ఈ విధంగా ఈ అలసందల్ని బ్రౌన్ కలర్ వచ్చేలాగా చూస్తున్నారు కదా, ఈ విధంగా కాల్చుకుంటే మనము సరిపోతుంది. నెక్స్ట్ వీటిని కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, అలసంద వడల్ని ఇక రెడీ అయిపోయినాయి. చూస్తున్నారు కదా, ఈ అలసంద వడలు ఈ విధంగా ఉంటాయి. ఇవి స్నాక్స్కైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చాలా బాగుంటాయి. ఇందులోకి టమాటా పచ్చడి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఇందులోకి చికెన్ కాంబినేషన్ అయినా చాలా బాగుంటుంది. ఇందులోకి పచ్చిమిర్చిని కూడా మనము ఫ్రై చేసుకొని నేను యాడ్ చేశాను. ఆనియన్ కాంబినేషన్తో కూడా తింటే చాలా బాగుంటాయి. ఈ ప్రాసెస్లో చేయండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది.